నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 8 అవుతుంది. 6 కి లేసుడు కుదరలేదు. 7 కి అట్లా లేసిన ఆల్ ఫ్రెష్డ్ అప్ మంచి రెడీ అయిపోయినా. ఈ రోజు మనం ఆఫీస్ కి కొంచెం ఎర్లీగా పోయేది ఉంది. 9 కి మనకు ఆఫీస్ లో ఒక మీటింగ్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ కాల్. సో ఆ మీటింగ్ కోసం ఇంకా నాది కొంచెం ప్రిపరేషన్ పెండింగ్ లోనే ఉంది. సో ఇప్పుడు ఇమీడియట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోయి మీటింగ్ కి రెడీ అయిపోయి ఇచ్చి పడేద్దాం. ఈ రోజు IPL ఫైనల్ కదా, బాయ్ అసలు ఆఫీస్ కూడా పోలేడు. 5 minutes later. 3 hours later. ఏమైతుందో ఏమోరా, హిస్టారిక్ మూమెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తామేమో. సో దిస్ ఈస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. దేర్ ఆర్ టీమ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ ఇన్ ఇండియా, బట్ ది ప్లేయర్స్ ఆర్ నాట్ జస్ట్ ఇండియన్స్. సో దే బిడ్ ఫర్ క్రికెట్ ప్లేయర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, బట్ దే play for that state. It's like a pro football team, like because cricket is a big thing in India. Right. So right now there is this one team called RCB, which is Royal Challengers Bangalore. Bangalore is a place name, and RC is sponsor name or something. Okay. So RCB, there is that team. They haven't won a single cup ever. I mean, they play very well. They got to finals like 3 times already, but they never won the cup. They got no luck. And today they are at the finals. Underdogs, and they're doing well. It is So almost is the to the final end. game just one, or is it like the best of 3 or best No, of 5? this is the final one. So you get one shot. You get and one you get shot. to the finals. Yes. That's it. Yes. Moments later. RCB won. Donna, for the first time in the history, RCB won the game today. Really? Was that quick? Yep. They won by 6 runs. Just then. They got biryani today. Chicken biryani అని పేరు పెట్టారు. ఎట్లుంటదేమో. బిర్యానీని కల్తీ చేయడానికి ఉంటారు, అదైతే పక్కా. నాకు డౌటే. 5 hours later. 6:46 అండ్ ఇప్పుడే అయిపోయింది ఆఫీస్. ఎనీవేస్ మావా ఈరోజు ఆఫీస్లో పని వేరే లెవెల్ ఉండేరా. మస్తు మజా వచ్చిందిరా. అసలు ఈ డిజైన్ అవుతుందా కాదా ఏంది అని మైండ్ అంతా ఒకటే డౌట్ ఉండే. అంటే కొత్త ప్రాజెక్ట్ అని చెప్పినా కదా, ఇంత తక్కువ టైంలో అవుతుందా కాదా అని మైండ్ అంతా అదే నడుస్తుండే. బట్ ఇట్ ఈస్ గోయింగ్ గ్రేట్. ఆల్రెడీ ఒక వీక్ అయిపోయింది. అండ్ టుడే we got a lot of stuff done. మంచిగా డిజైన్ చేసి స్టేక్ హోల్డర్స్ కి చూపించిన. జస్ట్ ఒక రఫ్ వైర్ ఫ్రేమ్ అనుకో. ఆల్మోస్ట్ అందరు సాటిస్ఫైడ్ రా. ఇంకా చాలా ఉంది చేసేది. మంచిగా కంప్లీట్ చేసి పాలిష్ చేసి ఇచ్చి పడేద్దాం. ఇట్స్ అబౌట్ 8 PM ఆల్రెడీ. ఇంటికి వచ్చి గంట అవుతుంది. ఫస్ట్ కొంచెం రూమ్ క్లీన్ చేసినుండే. సో ఆల్రెడీ 8 అవుతుంది కదా. టుడే మై ప్లాన్ ఈస్ పొద్దున 6 కి లేవడం చాలా మంచిది అనిపిస్తుంది. నిన్న పొద్దున 6 గంటలకు లేచినాం కాబట్టి ఇట్ ఫెల్ట్ లైక్ అ రియలీ లాంగ్ డే. ఐ మీన్ ఇట్ వాజ్ అ లాంగ్ డే. సో ఐ వాంట్ స్లీప్ ఎర్లీ టుడే. రేపు 6 కి లేద్దాం. రైట్ నో మనం డిన్నర్ చేసేది ఉంది. అండ్ ఈ రోజు బాగా స్వెటీ ఉండే. సో పడుకునే ముందు స్నానం చేసేది ఉంది. మనం 6 కి లేవాలంటే 10 లోపల ఇవన్నీ పనులు అయిపోగొట్టాలి. సో ఈ రోజు జిమ్ కాంప్రమైజ్ అవుతున్నా. ఎందుకంటే స్లీప్ సైకిల్ ఈస్ ది వన్ థింగ్ దాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు కీప్ అప్. సో అది డెఫినెట్లీ సెట్ చేసేయాలి మా. Soon after. ఇప్పుడు తినాలి కదా. లెట్స్ మేక్ వెరీ క్విక్ టమాటా ఎగ్ కర్రీ. A few moments later. అమేజింగ్ క్విక్ ఎగ్ కర్రీ డన్. A little later. డిన్నర్ అయిపోయింది. కొంచెం అవుట్ఫిట్ కూడా చేంజ్ చేసిన. ఈ రోజు హిస్టరీ తయారైంది మా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా RCB గెలిచింది. ఎంత 18 years నుంచి ట్రై చేస్తున్నారు. ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అఫ్ కోర్స్ టీమ్ లో ప్లేయర్లు చేంజ్ అవుతున్నారు, అంత కరెక్టే గానీ, బట్ యాజ్ ఎ టీమ్ ఇన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అండ్ నౌ విరాట్ భాయ్ కప్పు లేపిండ్రా. మనకు కావాల్సింది అదే, ప్రయత్నం, నమ్మకం. ప్రతిసారి మనకి ఏది కావాలన్నా ఎంత కష్టంగా ఉన్నా మనం ప్రయత్నిస్తూనే ఉంటే డెఫినెట్ గా మనకు ఒక రోజు సెట్ అవుతుంది మా. నిజాయితీగా ధర్మంగా మనం ప్రయత్నిస్తున్నామంటే చాలు, ఫర్ షూర్ మనకు ఒక రోజు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. నేను నార్మల్ గా క్రికెట్ ఎక్కువ ఫాలో గాను. డాడ్ ఏమో టీవీలో ఊకే క్రికెట్ పెట్టుకొని కూర్చుంటుండే. సో చిన్నప్పుడు బాగా చూస్తుండే. 2011 వరల్డ్ కప్ అయితే ఆ రోజు ఫైనల్స్ గెలిచినాం కదా, ఇట్లానే టీవీ చూస్తుండే. అప్పుడు 6th క్లాస్ అనుకుంటా. గెలవంగానే రంగిల కలర్స్ తీసుకొని చెంపకి జెండా కలర్లు రుద్ది మొత్తం ఇంటి చుట్టూ రుక్కుంటూ ఒక 2 రౌండ్లు వేసినుండే. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. బట్ RCB 18 years నుంచి ట్రై చేసుకుంటూ ఫైనల్ ఇప్పుడు కప్పు గెలవడం అనేది అసలు వేరే లెవెల్ మా. ఒక మైల్ స్టోన్, ఒక హిస్టరీ క్రియేట్ అయింది అనుకో. అంతే, కష్టపడుకుంటూ ప్రయత్నిస్తూనే ఉందాం. ఆబ్వియస్ గా సెట్ అయిపోతుంది. కష్టం అంటే గుర్తొచ్చింది ఆఫీస్. ఈ రోజు పని ఆఫీస్ లో చాలా ఎక్కువ ఉండే మా. బట్ ఇట్ ఈస్ నైస్. అంటే మల్టిపుల్ టీమ్స్ తోని మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటా, డిజైన్ ఇంటర్వ్యూస్ చేసుకుంటా నాకు డిజైన్ చేయడానికి అవకాశం వస్తుంది కదా. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నాకైతే వేరే లెవెల్ వైబ్ వస్తుంది ఆఫీస్ లో. వైబ్ అంటే గుర్తొచ్చింది, ఆఫీస్ లో ఈ రోజు బిర్యానీ పేరు మీద ఒక కళాఖండం ఇచ్చారు కదా. అలా టమాటాలు ఉండే, కాజులు ఉండే, అంతే ఏమేమో ఉండే. అది బిర్యానీ అయితే కాదు, బట్ టేస్ట్ అయితే బాగుండే. లిటరలీ సూపర్. చికెన్ రైస్ విత్ 2-3 ఎక్స్ట్రా ఐటమ్స్ అనొచ్చు, బట్ చాలా బాగుండే. అండ్ ఇప్పుడు టైం అబౌట్ 11 అవుతుంది. ఒక గంట ముందు ఆఫీస్ నుంచి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ కథ ఏంటంటే, నార్మల్ గా మండే ఇంకా ఫ్రైడే మనకి రిమోట్ కదా. ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఏమో మనం ఆఫీస్
కి పోతాం. ఈ రోజు ట్యూస్డే ఆఫీస్ కి పోయినా వచ్చినాం సూపర్. రేపు కథ ఏంటంటే మన టీం రేపు కొంచెం ఆఫ్లైన్ ఉన్నారు, అంటే కొంతమంది రిమోట్ పని చేస్తున్నారు, కొంతమంది ఏమో లీవ్లు ఉన్నారు. ఇక మనం అక్కడ ఫిజికల్ గా పోయి పెద్దగా చేసే పని ఏం లేదు కాబట్టి రిమోట్ చేస్తా అని చెప్పేసి అడిగిన. ఇప్పుడే ఒక గంట ముందు ఓకే అని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ స్మాల్ అప్పుడప్పుడు రాత్రి కూడా పని చేస్తూనే ఉంటారు. సో రేపు ఇంట్లోనే ఉంటాం. రేపు వెడ్నెస్డే తో పాటు థర్స్డే రోజు కూడా ఇంట్లోనే. ఆ రోజు కూడా టీం లీడర్ లీవ్లు ఉన్నారు. సో వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే టోటల్ 6 days మనం ఇంట్లో ఉంటాం. వీ హావ్ టు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దీస్ 6 days. బెస్ట్ యూజ్ అంటున్నా కానీ అన్ని పనులు మనకి చేయడానికి అవుతుందో కాదో నాకు అర్థమైతలేదు. అంటే ఈ వీకెండ్ లోపల మనం కంప్లీట్ చేయాల్సిన ఆఫీస్ స్టఫ్ చాలా ఎక్కువ ఉంది. సో దానికైతే చాలా టైం అయిపోతుంది, అదైతే పక్కా. బట్ స్టిల్ లెట్స్ ట్రై టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద టైమ్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్స్ రైట్ నౌ. ఆల్సో ఆల్మోస్ట్ ఇప్పుడు 12 అయిపోతుంది. సో ఐ డోంట్ థింక్ ఐల్ బి వేకింగ్ అప్ టుమారో at 6 AM. ఇట్స్ ఓకే, కొంచెం బ్రీతింగ్ స్పేస్ తీసుకొని జర లేట్ లేద్దాం. కాకపోతే రేపు కొంచెం లేట్ లేసినా ఇచ్చి పడేద్దాం. అండ్ మనం కూడా మళ్ళీ రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.